హలో ఫ్రెండ్స్, గుడ్ డే. ఇవాళ మనం నిజాంపేట్ లొకేషన్లో ఉన్న ఒక ప్రీమియం లగ్జరీ అపార్ట్మెంట్ కమ్యూనిటీ గురించి తెలుసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి 9 ఎకర్స్లో కన్స్ట్రక్ట్ చేసిన హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్తో కన్స్ట్రక్ట్ చేసిన కమ్యూనిటీ అనమాట. మనం జనరల్గా ఈ రీసెంట్ టైమ్స్లో కొత్త ఫ్లాట్ కోసం చూస్తుంటే మనకి జస్ట్ సేల్స్ టీమ్ ఏదైతే ఉంటుందో బిల్డర్ సైడ్ మనకి పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదా టీవీలో చూపించడం, రెండర్స్ చూపించడం, అంటే ఇట్లా వస్తుంది ప్రాజెక్ట్ అని చూపించడం అనేది చూసుంటారు మీరు అందరూ. బట్ మనకి ఈ స్పెషాలిటీ ఈ కమ్యూనిటీ స్పెషాలిటీ ఏంటంటే, మనం డైరెక్ట్ ఫ్లాట్ చూసుకుని మనం ఏదైతే కొనబోతున్నామో ఆ ఫ్లాట్ని మనం 100% చూసుకుని సాటిస్ఫై అయిన తర్వాత కొనుక్కునే ఛాన్స్ ఉంది. దీంట్లో మనకి రెడీ ఫర్ ఇంటీరియర్స్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చిన ఫ్లాట్స్ వితౌట్ జిఎస్టీతో సేల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఇది మనకి సెంట్రల్ గార్డెన్ అనమాట. సెంట్రల్ గార్డెన్ ఏరియా, హ్యూజ్ సెంట్రల్ గార్డెన్ ఏరియా. ఈ స్ట్రక్చర్ వచ్చేసేసి మనకి G+14 ఫ్లోర్స్ ఇవ్వటం జరిగింది. ఈచ్ బ్లాక్ టోటల్ 8 బ్లాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ మనకి 2 and 3 BHK రెడీ టు మూవ్ ఫ్లాట్స్, రెడీ ఫర్ ఇంటీరియర్ ఫ్లాట్స్ అని చెప్పొచ్చు, అవి అవైలబుల్ ఉన్నాయి. ఈ లొకేషన్ వచ్చేసి నిజాంపేట్లో ఫ్రెండ్స్. ఇది మనకి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ కూడా వచ్చేసి 100 feet రోడ్ ఫేసింగ్ ఉంటుందన్నమాట. వెరీ బ్యూటిఫుల్ కమ్యూనిటీ. ఎవరైనా వచ్చి చూసిన వాళ్ళందరూ ఇక్కడ ఇంత ల్యాండ్ ఎలా దొరికిందనేది, ఇంత డెవలప్డ్ ఏరియాలో ఇంత ల్యాండ్ ఎలా దొరికిందనే ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరుగుతుంది. మనకి ఆల్రెడీ కస్టమర్ ఎక్స్పీరియన్స్ చెప్తే ఫ్లాట్స్ నచ్చలేదు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఏదైనా బడ్జెట్ ఇష్యూతో డ్రాప్ అయిన వాళ్ళు ఉంటారు, కానీ ఫ్లాట్స్ నచ్చలేదు అనే పర్సంటేజ్ వెరీ అసలు రేర్ లేదనే చెప్పచ్చు. సో ఎవరికన్నా కనుక రెడీ టు మూవ్ ఫ్లాట్స్ ఇంట్రెస్ట్ ఉంటే మనకి సైబర్ టవర్స్ నుంచి జస్ట్ 8.5 kilometers డిస్టెన్స్లో ఉంది ఈ కమ్యూనిటీ అనేది. వెరీ బ్యూటిఫుల్ కమ్యూనిటీ. సో తప్పకుండా విజిట్ చేసి మీరు 2 and 3 BHK ఫ్లాట్ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫ్లాట్ ఓరియంటేషన్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో అవైలబుల్ ఉంటుంది. అట్లాగే 5 level క్లబ్ హౌస్ అనేది ఇవ్వటం జరిగింది. మనకి బ్లాక్ టు బ్లాక్ కూడా మినిమం 40 feet అనేది గ్యాప్ ఇవ్వటం జరిగింది. సో వెంటిలేషన్ పరంగా 100% గుడ్ వెంటిలేషన్ అనేది ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. అట్లాగే ఇప్పుడు మనం ఈ కమ్యూనిటీలో ఒకటి వెస్ట్ ఫేసింగ్ 1255 SFT కార్నర్ ఫ్లాట్ టూర్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి డెడికేటెడ్ ఏరియా అనమాట ఫ్లాట్కి, అంతకుముందు చూపించింది. ఇది మనకి లివింగ్ ఏరియా ఫ్రెండ్స్. మనకి దీంట్లో కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంటుంది. దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్స్ కూడా టాప్ బ్రాండ్స్ వాడారు. బాత్ ఫిట్టింగ్స్ కానీ, డోర్స్ కానీ, విండోస్ కానీ అన్నీ బ్రాండెడ్ ఉంటాయి ఫ్రెండ్స్. అట్లాగే వెంటిలేషన్ పరంగా కూడా టాప్ నాచ్ ఉంటుంది. వాస్తు పరంగా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఈ కమ్యూనిటీలో మనకి 2 and 3 BHK ఫ్లాట్స్ అనేవి రెడీ టు మూవ్ ఆర్ రెడీ ఫర్ ఇంటీరియర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ స్టేజ్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు డైరెక్ట్ ఫ్లాట్ చూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నాట్ ఆన్ పేపర్ ఆర్ నాట్ ఆన్ సమ్ టీవీ ప్రజెంటేషన్. మనకి కార్నర్ ఫ్లాట్ అవడం వలన మంచి బెడ్రూమ్ విండో నుంచి కూడా మంచి వ్యూ అనేది ఉంటుంది. పక్కనే ఏ విధమైన అబ్స్ట్రక్షన్ కూడా ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ లేదు ఈ ఫ్లాట్కి, కార్నర్ ఫ్లాట్కి. సో డోర్స్ అవి కూడా మంచి టాప్ క్వాలిటీ డోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లాగే ఇది కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్ ఫ్రెండ్. మనకి వెస్ట్ ఫేసింగ్లో ఓపెన్ కిచెన్ అండ్ కాన్సెప్ట్లో వస్తుంది. మనం కావాల్సిన డిజైన్ చేసుకోవచ్చు. అట్లాగే మనకి ఈ కిచెన్ ప్లాట్ఫామ్, టైల్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు బిల్డరు. అట్లాగే ఇక్కడ ఇది యూటిలిటీ ఏరియా ఫ్రెండ్స్. కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ ఏరియా.
టోటల్ ఇది G+14 స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అట్లాగే G+4 లెవెల్ క్లబ్ హౌస్ అనేది ఉంటుంది. క్లబ్ హౌస్లో కూడా ఆల్ ఎమ్యూనిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంటుంది. అట్లాగే మనకి ఇది జిఎస్టీ కూడా ఏమి అప్లై కాదు ఈ ఫ్లాట్స్కి. ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది రిసీవ్ అయింది. మనకి పవర్ ఎలక్ట్రిసిటీ వైజ్ 100% పవర్ బ్యాకప్ అనేది నార్మల్ లైట్స్ అండ్ ఫ్యాన్ అన్ని పాయింట్స్కి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వాటర్ వైజ్ 100% అవైలబిలిటీ అనేది ఉన్నది. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి దీంట్లో అటాచ్ అయిన బాల్కనీ అనమాట. బాల్కనీ వ్యూ కూడా వెస్ట్ ఫేసింగ్ వాటికి చాలా బాగుంటుంది. మనకి 3 బెడ్రూమ్ వచ్చేసి లిమిటెడ్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. అట్లాగే 2 బెడ్రూమ్ అయితే మనం ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ వచ్చేసి 1270 ఎస్ఎఫ్టీ అండ్ 1360 ఎస్ఎఫ్టీలో అవైలబుల్ ఉన్నాయి. అట్లా వెస్ట్ వచ్చేసి 1255 ఎస్ఎఫ్టీలో అవైలబుల్ ఉన్నాయి. 3 బెడ్రూమ్ వచ్చి స్టార్టింగ్ 1710 ఎస్ఎఫ్టీ నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి బాత్ ఫిట్టింగ్స్ అవి కూడా వాల్ మౌంటెడ్ కమోడ్తో బ్రాండెడ్ ఫిట్టింగ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫుల్ వాల్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి పార్షల్ లోన్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇవి మనకి ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాట్స్ అనమాట కమ్యూనిటీలో. సో ఎవరైనా కనుక రెడీ టు మూవ్ ఆప్షన్లో చూస్తుంటే ఈ ప్రాపర్టీని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఇది కూకట్పల్లి సరౌండింగ్స్లో బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అనమాట. ఇప్పుడు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్లో బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అట్లాగే మనం ఎమ్యూనిటీస్ వైజ్ చూస్తుంటే కనుక ఇట్లా మనకి సిట్అవుట్ ఏరియాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది కమ్యూనిటీలో. టోటల్ కమ్యూనిటీ అరౌండ్ 9 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. అండ్ గ్రీనరీ విత్ ల్యాండ్స్కేపింగ్, సెంట్రల్ గార్డెన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లాగే మనకి ఇది ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మనకి కిడ్స్ పూల్ అనేది సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి అటాచ్డ్గానే చేంజ్ రూమ్స్, లాకర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎమ్యూనిటీస్ అన్నీ ఫుల్లీ ఆపరేషన్ కండిషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు అన్నీ చెక్ చేసుకుని ఫ్లాట్ తీసుకోవచ్చు అనమాట. నాట్ ఆన్ పేపర్, నాట్ ఆన్ టీవీ, నాట్ ఆన్ ప్రజెంటేషన్ మీరు డెసిషన్ తీసుకోవాల్సిన పని లేదు. మీరు ఫిజికల్గా అన్నీ వెరిఫై చేసుకుని మీకు సాటిస్ఫై అయితే డెసిషన్తో ముందుకెళ్ళవచ్చు మీరు. డెఫినెట్గా ఇది అందరికీ నచ్చే ప్రాజెక్టు. ఆల్రెడీ ఇక్కడ హ్యాపీ రెసిడెంట్ చాలామంది రెసైడ్ చేస్తున్నారు. మనకి ఏంటంటే ఆల్రెడీ కొన్ని బ్లాక్స్ ఫుల్లీ సోల్డ్ అవుట్. ఇప్పుడు రీసెంట్గా ఓపెన్ చేసిన బ్లాక్స్లో ఓసీ రిసీవ్ అయ్యి రెడీ ఫర్ ఇంటీరియర్ ఫ్లాట్స్ అనేది ఉండడం జరిగింది. అట్లాగే మనకి దీనికి క్లబ్ హౌస్లో 10,000 ఎస్ఎఫ్టీ విజేత కూడా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని రిక్వైర్డ్ థింగ్స్ అని ఇక్కడే దొరుకుతాయి. అట్లాగే మనకి ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ అని కూడా ఇవ్వటం జరిగింది. దీంట్లో అన్ని ఎక్విప్మెంట్స్తో పాటు యోగా రూమ్ అండ్ ఏరోబిక్స్ రూమ్ అనేవి దీనికి అటాచ్డ్గా సపరేట్గా ఉంటాయి. సపరేట్ రూమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఎవరికైనా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే మనకి స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి మీరు సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ప్రైసింగ్ డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు మాకు ఈ నెంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మీరు కాల్ చేస్తే మేము డీటెయిల్గా చెప్పగలం. సో ఎవరికైనా ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది మనకి జేఎన్టీ మెట్రో స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అట్లాగే సైబర్ టవర్స్ వచ్చేసి ఈ ప్రాపర్టీ నుంచి 8.5 కిలోమీటర్స్ వస్తుంది. మనకి ఈజీ యాక్సెస్ టు ప్రగతి నగర్, బాచుపల్లి ఈజీ యాక్సెస్ ఉంటుంది. అట్లాగే ఆల్ రిక్వైర్డ్ థింగ్స్ అని ఇక్కడే దొరుకుతాయి. ఇది కనపడేది మనకి లైబ్రరీ ఫ్రెండ్స్. కమ్యూనిటీలో క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్న లైబ్రరీ అనమాట.
మనకి ఇండోర్ గేమ్స్, జిమ్ము, లైబ్రరీ, 1000 మెంబర్ ఫంక్షన్ హాల్ అనేది ఇవ్వటం జరిగింది దీంట్లో. ఇది ఫంక్షన్ హాల్ రిసెప్షన్ ఏరియా ఫ్రెండ్స్. దీంట్లో ఈ ఫంక్షన్ హాల్ కూడా మనం 2 హాల్స్ కింద కూడా డివైడ్ చేసుకుని ఎట్ ఏ టైం 2 ఫంక్షన్స్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంది. ఆర్ బిగ్గర్ వన్ ఫంక్షన్ అయితే కనుక సింగిల్ హాల్ కింద చేసుకుని 1000 మెంబర్స్ వరకు కూడా అకామిడేట్ చేసుకోవచ్చు. సో దీనికి అటాచ్డ్గా 2 గెస్ట్ రూమ్స్ అనేది ఇవ్వటం జరిగింది ఫంక్షన్ చేసుకునే వాళ్ళ కన్వీనియన్స్ కోసం. అట్లాగే ఇది కాకుండా అనదర్ ఫ్లోర్లో 14 గెస్ట్ రూమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అది మన బిల్డర్ కమ్యూనిటీ రూల్స్ ప్రకారం పే అండ్ యూజ్ టైప్ అనమాట. ఇది అవుట్డోర్ గేమ్స్ కోసం క్లబ్ హౌస్లో రూఫ్ టాప్లో ప్రొవైడ్ చేసిన మల్టీపర్పస్ కోర్ట్ అనమాట. ఫుల్లీ సెక్యూర్డ్ అండ్ ఫ్లడ్ లైట్స్తో ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే మన స్క్రీన్ మీద కంపెనీ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్.